హాయ్ ఫ్రెండ్స్, ఎంగిలిపూలు బతుకమ్మ అంటే ఏంటో తెలుసా? తెలంగాణలో బతుకమ్మ పండుగ మొదటి రోజు అమ్మవారి ఆరాధనలో పూలతో చేసే మెరుగుల బతుకమ్మ. కానీ దీని వెనుక అద్భుతమైన రహస్యం ఉంది. బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణ సంస్కృతిలో అమ్మవారు గౌరమ్మ జీవంతో వచ్చినట్టు ఆరాధించే పూల పండుగ 9 రోజులు సాగుతుంది. మొదటి రోజు ఎంగిలిపూలు బతుకమ్మ. పెదరామస నాడు ఎంగిలిపూలు తెలంగాణలో ఒక రకమైన పుష్పంతో మెరుగుల బతుకమ్మ చేశారు. ఇది భూమి, నీరు, మనుషుల మధ్య సంబంధాన్ని చూపిస్తుంది. పురాణాల ప్రకారము వెములాడ నుంచి శివలింగము తంజావూరు తీసుకెళ్లేటప్పుడు ప్రజలు దుఃఖంగా ఉండడము పార్వతీదేవి బృందమ్మని సమాధానపరచుకోవడానికి సందేశించి చెప్పడానికి ఎంగిలి పూల మెరుగుల బతుకమ్మ చేశారట. ఈ బతుకమ్మ పూలు మందారం, గునుగు, తంగెడు, బంతి, గుమ్మడి, కనకాంబరం, మందార, రామబాణం లాంటి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈరోజు నైవేద్యంగా నువ్వులు లేదా బియ్యం పిండితో చేసిన మిశ్రమాన్ని సమర్పిస్తారు. మహల్య అమావాస్య రోజు పితృదేవతలకు ఆహారం ఇచ్చి ఆ తర్వాత బతుకమ్మ చేస్తారు. ఇది మన సంస్కృతి, స్త్రీ శక్తిని గౌరవించే పండుగ. పూల దైవంగా ఆరాధించి మళ్ళీ పుట్టుకోవడానికి ప్రార్థన. ఎంగిలిపూలు బతుకమ్మ మన ఆనందాన్ని నింపుతుంది, పూర్వీకుల విజ్ఞానాన్ని గుర్తు చేస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.